హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఈ వీడియోలో మనం చావా మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. యాక్టర్ బై విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందానా. ఈ సినిమా యొక్క బేసిక్ ప్లాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత మరాఠా కింగ్డమ్ కి రాజుగా ఎవరు ఉంటారంటే శంబా ఉంటారు. ఈ శంబా ఎవరు అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ వారసుడు. ఈ శంబా వచ్చేసి మరాఠా కింగ్డమ్ ని కాపాడుకుంటూ వాళ్ళకి రాజుగా ఉంటూ వాళ్ళ మంచి చెడులు బాగోగులు చూసుకుంటా ఉంటాడు. కానీ ఒక పక్క మొఘల్ రాజ్యానికి సంబంధించిన ఔరంగజేబు అనే రాజు కూడా ఈ మరాఠా కింగ్డమ్ ని ఏలాలి శాసించాలని చెప్పేసి ప్లాన్ వేస్తా ఉంటాడు. దాని మూలంగా ఒక యుద్ధం కూడా జరుగుతుంది. మరి ఈ యుద్ధంలో శంబా ఎలా గెలిచాడు, తన రాజ్యాన్ని ఏ విధంగా కాపాడుకున్నాడు, ఈ యుద్ధంలో ఎట్లాంటి ఎమోషన్స్ మిగిలాయి, అదే ఈ సినిమా యొక్క బేసిక్ ప్లాట్. మరి ఈ సినిమాలో కూడా పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ ఉన్నాయి. వాటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అభిమానులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. ముందుగా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ లోనే ఒక హై వోల్టేజ్ యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ అవుద్ది. అంటే ఒక లయన్ తో హీరోకి అంటే శంబా క్యారెక్టర్ కి ఒక ఫైట్ అయితే ఉంటది, లయన్ కి శంబాకి. అదే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటది, మనకైతే చాలా హై మూమెంట్ అనిపిస్తుంది. అండ్ హీరో క్యారెక్టర్ కూడా అంటే శంబా క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. విక్కీ కౌశల్ గారి పర్ఫార్మెన్స్ కానీ, శంబా క్యారెక్టర్ నుంచి వచ్చే డైలాగులు కానీ, అతని యాక్టింగ్ కానీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి తలుచుకుంటే. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అండ్ శంబా క్యారెక్టర్ కి ఒక ట్రామాటిక్ ఇన్సిడెంట్ ఉంటుంది. అంటే పుష్ప సినిమాలో గనక చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చేసి మెల్లో చైన్ లాక్కొని ఇంటి పేరు లాక్కున్న తర్వాత అది గుర్తొచ్చినప్పుడల్లా పుష్పరాజుకి చేయి ఇట్లా లేచినట్లు, అట్లాంటి ట్రామాటిక్ ఇన్సిడెంట్ శంబాకి కూడా ఉంటుంది. ఆ సీన్ గుర్తొచ్చినప్పుడల్లా శంబాకి ఒక రకమైన బిహేవియర్ వస్తుంది. అదేందో తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడండి. శంబా క్యారెక్టర్ అయితే నిజంగా చాలా పవర్ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. క్యారెక్టర్ రాసుకున్న విధానం కానీ, డైలాగులు కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆ యాక్షన్ ఎలిమెంట్స్ కానీ చాలా బాగా అనిపించింది. సినిమాలో బాగా కనెక్ట్ అయ్యేది ఎమోషన్. ఏ సినిమాలో అయినా మనకి ఎమోషన్ కనెక్ట్ అవుతే, అంటే ఆ కోర్ ఎమోషన్ మనకి కనెక్ట్ అయితే, సినిమాలో ఎన్ని ఫాల్స్ ఉన్నా ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ సినిమా మనకు నచ్చుతుంది. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ సినిమా. కేజీఎఫ్ 1 మూవీ అసలు చాలా మందికి అర్థం కాదు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీని చూపించే విధానం కానీ, ఆ జంప్ కట్స్ కానీ అర్థం కాదనమాట. కానీ సినిమా చాలా మందికి నచ్చుతుంది. ఎందుకంటే మదర్ ఎమోషన్, అంటే ఆ కోర్ ఎమోషనే మదర్ కదా, ఆ ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. కేజీఎఫ్ 2 మూవీలో కూడా మధ్యలో కొంచెం లాగ్ అయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. కానీ ఒక ఎమోషన్ ఉంటుంది, మదర్ కోసం ఏదైనా చేస్తా అని చెప్పేసి. ఆ ఎమోషన్ ఉండడం వల్ల మనం ప్రతి సీన్ కూడా బోర్ కొట్టకుండా చూసినట్లయితే అనిపించింది, కానీ లాగ్ అవుతానే ఉంటుంది. సో ఆ విధంగా ఈ చావా మూవీలో కూడా ఎమోషన్ అనేది, ఆ కోర్ ఎమోషన్ అనేది మనకి బాగా కనెక్ట్ అవుతుంది. సో దానివల్ల కొన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ అవి మనకి పెద్దగా ఎక్కవన్నమాట, నెగిటివ్స్ ఎక్కువ. సో సినిమా ఆటోమేటిక్ గా నచ్చుతుంది. ఆ కోర్ ఎమోషన్ ని చాలా బాగా చూపించారు, మనం కనెక్ట్ అవుతాం. ఆ విధంగా ఉంటుంది. ఆ ఎమోషన్ దగ్గర వచ్చే బీజిఎం కూడా ఏఆర్ రెహమాన్ అయితే చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. పాటలు కానీ, వెనక బ్యాక్గ్రౌండ్ వచ్చే మ్యూజిక్ కానీ, ఎమోషన్స్ అప్పుడు వచ్చే బీజిఎం కానీ, ఒక హీరోకి ఎలివేషన్ ఇస్తున్నప్పుడు వచ్చే బీజిఎం కానీ, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా సింపుల్ గా ఎలివేటెడ్ గా ఉంటాయి. వార్ సీక్వెన్స్ అప్పుడు కూడా చాలా గత్తరగా ఉండదు. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ చాలా పెద్ద గత్తరగా ఉండదు. చాలా సింపుల్ గా అయితే చూపించారు. చాలా న్యాచురల్ గా అనిపించింది. అంటే ఈ విధంగా సింపుల్ గా చూపించడం వల్ల ఒక న్యాచురల్ వేవ్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది ఆ వార్ సీక్వెన్స్ అప్పుడు ముఖ్యంగా. సో ఏఆర్ రెహమాన్ గారు అయితే చాలా మంచిగా కంపోజ్ చేశారు మ్యూజిక్ ని. ఇంకో పాజిటివ్స్ వచ్చేసి డైలాగ్స్. మూవీకి చాలా పవర్ఫుల్ డైలాగ్స్ అయితే ఉంటాయి. కొన్ని మతానికి సంబంధించిన డైలాగులు ఉంటాయి, అవి ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. మళ్ళీ వినాలి అనిపిస్తుంది ఆ డైలాగులు. ఆ విధంగా ఉంటాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తే బాగుండేమో, సినిమా లాగైనా పర్లేదు మళ్ళీ ఇంకోసారి చెప్తే బాగుండు అన్న విధంగా ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత బాగుంటాయి. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే రష్మిక మందనాకి పెద్దగా స్కోప్ ఏం లేదు, ఎక్కువసేపు ఏమో కనబడదు. అంత స్కోప్ అయిన క్యారెక్టర్ కూడా కాదు ఆమెది. ఏదో రాజుకి రాని ఉండాలి అన్నట్లు చూపించినట్లే ఉంటుంది, కానీ పెద్ద స్కోప్ అయితే లేదు. ఆమె క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ లేకపోయినా ఆమె ఎంతవరకు చేయాలో, అంటే ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసింది. ఆ ఇచ్చిన కాసేపు అయినా కానీ పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఎక్కడా కూడా మనకు నెగిటివ్స్ అయితే ఉండవు ఆమె దగ్గర నుంచి. ఇంకా నెక్స్ట్ హీరో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, అబ్బా ఏమన్నా యాక్టింగ్. నిజంగా ఒక సీన్ అయితే ఉంటుంది ప్రీ క్లైమాక్స్ తర్వాత, ఒక 20 to 25 minutes అయితే ఒక ఎమోషనల్ డ్రామా నడిచింది అనమాట. అక్కడ ఆయన పర్ఫార్మెన్స్ ఉంటుంది విక్కీ కౌశల్ది. నిజంగా ఏమన్నా ఎమోషన్ అబ్బయ్యా, ఏడిపిచ్చేస్తాడు మన, ఆ విధంగా ఉంటుంది. ఇంకా వార్ సీక్వెన్స్ అప్పుడు కానీ ఆయన యాక్షన్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగుంటాయి. డైలాగులు చెప్పేటప్పుడు కూడా చాలా పవర్ఫుల్ గా చెప్తాడు. ఆయన క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా రాసుకున్నారు, పవర్ఫుల్ గా చూపించారు కూడా. సో అదంతా మనకి చాలా బాగా నచ్చుతుంది. హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా
ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి ఈ శంబా క్యారెక్టర్ కూడా మనకి చాలా హైగా అనిపిస్తుంది. దానివల్ల మనకి సినిమా కూడా చాలా హైగా వెళ్తూ ఉంటుంది. ఈ సినిమాలో రష్మిక మందనాకి అండ్ విక్కీ కౌశల్కి ఒక కన్వర్జేషన్ అయితే ఉంటుంది. మాట్లాడుకుంటారు, కానీ నోరు ఎత్తకుండా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారు అని మనకు అర్థమవుతానే ఉంటుంది. వాళ్ళు నోరు కూడా ఎత్తరు, సైగలు ఉండవు, జస్ట్ కన్ను చూపుతో మాట్లాడుకుంటారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మరాఠా కింగ్డమ్ని సరిగ్గా చూపించలా. సరిగ్గా అంటే అసలు చాలా ఒక్కటే చూపిస్తారు. ఒక కోట ఉంటుంది, వైట్ కలర్లో ఒక కోట ఉంటుంది మరాఠా కింగ్డమ్కి సంబంధించి. ఆ ఒక్క కోటనే మళ్ళీ రిపీటెడ్గా చూపిస్తూ ఉంటారు. సో మనకేమనిపిస్తుంది అంటే మరాఠా కింగ్డమ్ ఇంతేనా అనిపిస్తుంది. ఇంకో చోట ఏంటంటే చాలా రొటీన్గా అనిపిస్తుంది. పద్దాకా మరాఠా కింగ్డమ్ అంటే ఒకటే చూపిస్తే, ఒక కోటనే చూపిస్తే మనకి ఇరిటేషన్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకేదైనా చూపించవచ్చు, ఆ రాజ్యంలో జరిగే పనులు కావచ్చు, వాళ్ళ కట్టుబొట్లు, ఇట్లాంటివి ఏమన్నా పర్సనల్గా చూపించుంటే బాగుంది అనిపించింది. పొలిటికల్ డ్రామా ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు రాజ కుట్రలు ఉంటాయి కదా, కుట్రలు బన్నుతారు, బ్యాక్ బిచ్చింగ్, వెన్నుపోట్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే అది అంత పవర్ఫుల్గా అనిపించలా. ఏ సినిమాలో అయినా కానీ ఇట్లాంటి పీరియడిక్ డ్రామాలో ఒక రాజ్యాలకు సంబంధించిన యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పొలిటికల్ డ్రామా ఉంటుంది. కానీ అది అంత పవర్ఫుల్గా అనిపించలేదు. అది అంత ఉపయోగం లేదు కదా అన్నట్లయితే అనిపించింది నాకు. కానీ పొలిటికల్ డ్రామా ఉంటేనే బాగుంటుంది. కానీ అది చూపించిన విధానం వల్ల అసలు ఇది లేకపోతే బాగుండు అనిపించింది నాకు. ఈ సినిమాలో నాకు ది బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే, అంటే నా ఉద్దేశం ప్రకారం, మరాఠా కింగ్డమ్కి శంబా రాజు, మొఘల్ కింగ్డమ్కి ఔరంగజేబ్ రాజు. వీళ్ళిద్దరి మధ్యన వార్ జరుగుతుందంటే ఇద్దరి మధ్యన పోటాపోటీగా ఉండాలి. కానీ శంబా ఏమో చాలా పవర్ఫుల్గా ఉంటాడు, ఔరంగజేబు ఏమో అనుకున్నంత పవర్ఫుల్గా ఉండడు. అంటే శంబాతో పోలిస్తే తక్కువగానే ఉంటాడు. కానీ ఔరంగజేబు చాలా వైలెంట్గా ఉంటాడు. వైలెంట్గా ఉన్నంత మాత్రాన పవర్ఫుల్ అని అర్థం కాదు. అంటే ఇప్పుడు చీమ కూడా కొరికిద్ది, చీమ కొరికిందని చెప్పేసి సింహాన్ని చీమని ఒకటి అనలేం కదా. ఆ విధంగా అయితే అనిపించింది. ఔరంగజేబుని కూడా కొంచెం పవర్ఫుల్గా చూపించి కొంచెం ఎలివేట్ చేసి ఉంటే ఫైనల్ బ్యాటిల్లో ఇద్దరు చాలా పోటాపోటీగా తన్నుకున్నట్లు అనిపించింది. అప్పుడు ఔరంగజేబు మీద శంబా గెలిస్తే చాలా పెద్ద విలన్ మీద గెలిచాడు రా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ విధంగా పోటాపోటీనెస్ అయితే లేదు నాకు. అదొకటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కొంచెం విలన్ కూడా కొంచెం పవర్ఫుల్గా చూపించుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రామా ఉంటుంది, చాలా చోట్ల డ్రామా ఉంటుంది. అది కూడా చాలా ఇంపాక్ట్గా ఉండదు. అంటే డ్రామా నడుస్తుంటే మనకి అది ఫీల్ రావాలి కదా, డ్రామా ఉన్న ఫీల్ రావాలి కదా. కానీ అదైతే మనకి ఎక్కదనమాట. అన్నెసరీ డ్రామా పెట్టారేమో అన్నట్లయితే అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా సినిమాలో డ్రామా ఉండాలి. కానీ ఈ డ్రామా ఎట్లా ఉంటుందంటే వాంటెడ్గా పెట్టినట్లయితే అనిపిస్తుంది. అంత ఇదైతే అనిపించలేదు నాకు డ్రామా. అంటే ఆ డ్రామాను చూస్తున్నప్పుడు బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే బోర్ కొట్టింది ఆ డ్రామాను చూస్తే. సో ఈ విధంగా అయితే కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బాలీవుడ్ నుంచి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, యాక్షన్ ఎలిమెంట్స్ బాగున్నాయి, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, మన రిలీజన్ ని చాలా మంచిగా చూపించారు, చాలా పవర్ఫుల్ గా చూపించారు, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఎంతవరకు వాళ్ళు అంతవరకు ఇచ్చి పడేశారు. అటు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, ఇటు తక్కువ చేయలేదు, చాలా పర్ఫెక్ట్ గా చేశారు. సో అన్ని విధాలుగా సినిమా అయితే నాకు పాజిటివ్ వైబే ఉంది సినిమా మీద. సినిమా మొత్తం చూసి బయటకు వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ గా బయటకు వస్తాం. ఎందుకంటే ఆ క్లైమాక్స్ సీన్ అనేది చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ దానికి తోడు ఒక మంచి సినిమా చూసాంరా, మంచి సాటిస్ఫై అయ్యాము. మన మతం గురించి కానీ కొంచెం పవర్ఫుల్గా చెప్పారు, డైలాగ్స్ బాగున్నాయి. ఈ విధంగా కొంచెం పాజిటివ్గా సినిమా చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. పాజిటివ్గా బయటకు వస్తాం. మన ఫ్రెండ్స్ కానీ పక్కన వాళ్ళ సినిమా ఎలా ఉందని అడిగినా కానీ క్లీన్గా బాగుందని చెప్తాం. అంటే అన్న బాగాలేదన్న అని చెప్పే సీన్ అయితే ఉండదు, క్లియర్గా బాగుందని చెప్పేస్తాం సింపుల్గా. ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మూవీని థియేటర్లో చూసే ప్రయత్నమే చేయండి. నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే సినిమా అయితే చాలా బాగుంటుంది. ఆ పీరియాడిక్ డ్రామాకి సంబంధించిన లుక్స్ కానీ ఆ ఎలివేషన్ కానీ చాలా బాగుంటాయి చూడడానికి కూడా. మీ ఫ్యామిలీతో కూడా చూసే ప్రయత్నమే చేయండి. ఎట్లాంటి అబ్నార్మల్ సీన్స్ అయితే ఉండవు, క్లీన్ గా చూసుకోవచ్చు సినిమాని. చాలా బాగుంటుంది, పిల్లలతో చూడొచ్చు, పెద్దవాళ్ళతో కూడా చూడొచ్చు. సో ఓవరాల్ గా సినిమా గురించి అయితే అది. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి అభిమానులు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసేయాలండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.